hello, namaste. Welcome to a special interview with me, Neha Chaudhary. సో ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయే లోపు మీరందరు కూడాను ఫిదా అవబోతున్నారండి. ఎందుకని అనుకుంటున్నారు కదా, ఓకే చెప్పేస్తున్నాను. సో మూవీ లవర్స్ అందరూ కూడాను ఇప్పటివరకు ఎంతో ఎక్సైటింగ్గా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి కాంబినేషను దిల్ రాజు గారు మరియు శేఖర్ కమలా గారు ఇద్దరి కాంబినేషన్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదండి. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ ఫైనల్లీ ఇప్పుడు ముహూర్తం కుదిరింది. అదే మన ముందుకు రాబోతున్న సినిమా ఫిదా అనమాట. సో ఆల్రెడీ టీజర్స్లో చూస్తూనే ఉన్నాము. సాయి పల్లవిని చూసినప్పటి నుంచి ప్రతి ఒక్కరు అబ్బాయిలే కాదండి అమ్మాయిలు కూడాను ఫిదా అయిపోయారు. సినిమా చూసిన తర్వాత అయితే అందరూ మాత్రం వరుణ్ మీద ఫిదా అవబోతున్నారని మాట్లాడుతున్నారు అనమాట. సో ఇంతకీ అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేసి మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు మన దిల్ రాజు గారు మరియు వరుణ్ అండ్ అలాగే సాయి పల్లవి. మరి ఇంకెందుకు వెయిటింగ్. సో ఫస్ట్ క్వశ్చన్, చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, చాలా మందికి మిమ్మల్ని అడగమని చెప్పారు. ఎంతకాలంగానో మీ కాంబినేషన్ మరియు శేఖర్ గారి కాంబినేషన్లో ఆనంద్ మూవీ దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ముహూర్తం సెట్ కాలేదు, ఫైనల్లీ. సో ఏం యాక్చువల్ ఆనంద్ సినిమా తీసినప్పుడు శేఖర్ గారు ఆ సినిమా నాకు చూపించారని చాలా ట్రై చేశారు. బట్ అప్పుడు నేను బిజీ ఉండడం వల్ల చూడడం కుదరలా. సో అప్పటికి నా దిల్ రిలీజ్ అయిపోయింది. సో ఆర్య మా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండే. సో ఫైనలీ సుకుమారు నేను అందరం వెళ్ళి థియేటర్లో చూసాము. వీళ్ళు ఎంజాయ్ లాట్ ఆనంద్. ఓకే సరే అయిపోయింది. తర్వాత హ్యాపీ డేస్ టైంలో మళ్ళీ ఆనంద్ మిస్ అయ్యామని హ్యాపీ డేస్ రెడీ అయ్యామన్నప్పుడే ఎడిటింగ్ రూమ్కి పిలిచి సినిమా చూపించారు. సో ఎడిటింగ్ రూమ్లో సినిమా నచ్చి అప్పటి నుంచి నేను టోటల్గా ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యాను. ఎక్కడో అంటే కొంచెం వేవ్ లెన్స్ మ్యాచ్ అయ్యాయి. పోతే తర్వాత వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకుంటాం. ఎప్పుడు శేఖర్ డైరెక్ట్ మా బ్యానర్లో చేస్తాను అడగడము, నేను శేఖర్ని అడగడం అనుకోలేదు. ఓకే. సో సడన్గా ఈ సినిమా విషయంలో మా శేఖర్ గారు ఇలా ఒక స్క్రిప్ట్ చేశారు బాగుంటుంది అని మా ఎడిటర్ వెంకటేష్ గారు చెప్తే సరే వింటాను నేను అని ఈ స్క్రిప్ట్ వినడం జరిగింది. విన్నా కూడా చాలా రోజులు ట్రావెల్ అయ్యాం. హీరోయిన్ క్యారెక్టర్స్ అంటే శేఖర్ గారు కథ రాయారు, తను ఒక ట్రావెల్ రాస్తాడు. మీరు ఆనంద్ సినిమా తీసుకున్న, హ్యాపీ డేస్ తీసుకున్న మూమెంట్స్ ఉంటాయి. జనరల్గా మేము సినిమాలు చేసేటప్పుడు ఏంటంటే కథ ఏంటి అని అడుగుతాం. బట్ తన మూమెంట్స్ అవన్నీ ఈ కథలో ఈ స్టోరీలో ఉన్నాయని నాకు అర్థం చేసుకుని బాగుంది, డెఫినెట్ ఇది వర్క్ అవుద్ది, వీళ్ళు గో హెడ్ అని లాక్ చేసాం. అలా స్టార్ట్ అయింది మా జర్నీ. మూమెంట్ని చూసి మీరు ఫిదా అయ్యారు అంటే ఈ సినిమాలో యాక్చువల్ తను ఫస్ట్ చెప్పిన టైటిల్ ముసురు. ముసురు ముసురు అంటే డ్రిజ్లింగ్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా డ్రిజ్లింగ్లో ఉంటుంది, చాలా మూమెంట్స్ ఉంటాయి. సో ముసురు అంటే చాలా మందికి అర్థం కాదు శేఖర్ ఇది. సో టైటిల్ వదిలేసింది, తర్వాత అనుకుందామని తర్వాత డిసైడ్ చేసింది ఫిదా అనగానే బాగుందని అందరం ఫిక్స్ అయ్యాము. ఎస్పెషల్లీ అంటే చాలా లవ్ స్టోరీస్ వస్తాయి. ఒక అమ్మాయి అబ్బాయి సో ఎలా లవ్లో పడ్డారు, కలిసారా కలలేదా, వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చి ఒక లవ్ స్టోరీ అనగానే ఇవే ఉంటాయి. కానీ దీంట్లో నాకు చాలా దగ్గరగా కొన్ని లవ్ స్టోరీస్ మేము చేసిన డిస్ట్రిబ్యూషన్ సినిమాలు కావచ్చు, ప్రొడక్షన్లో చేసినవి కావచ్చు, కొన్ని చాలా నాకు అటాచ్ అయి ఉన్నాను. అలా అటాచ్ అయిన సినిమాల్లో తొలి ప్రేమ, ఖుషి అండ్ మేము చేసిన ఆర్య, సో అవన్నీ లవ్ స్టోరీసే. సో దీంట్లో కూడా అలాంటి క్యారెక్టర్స్తో జరిగే లవ్ స్టోరీ ఇది. ఓకే. అంటే ఒక తెలంగాణ అమ్మాయి, ఒక యుఎస్ ఫారిన్లో అబ్రాడ్లో ఉండే అబ్బాయి మధ్యలో జరిగే లవ్ స్టోరీ. వరుణ్, మీ ఫిదా అయిన మూమెంట్ అంటే మీరు ఫిదా సబ్జెక్ట్ని చూస్ చేసుకోవడానికి మీరు ఫిదా అయిన పాయింట్ ఏంటి అసలు ఫస్ట్ టైం స్టోరీ వినగానే? నాకు మోరల్స్ మా క్లైమాక్స్ బాగా నచ్చింది. అండ్ ఓవరాల్గా క్యారెక్టరైజేషన్స్ కూడా మేము మరీ అంత సాఫ్ట్ క్యారెక్టర్ చేయలేదు. యూజువల్లీ అన్ని సినిమాలు ఫైట్లు చేస్తాం, ఈ సినిమాలో ఎక్కువ ఫైట్లు ఉండవు. చాలా సాఫ్ట్గా సొఫిస్టికేటెడ్ యంగ్ అయ్యి ఎక్కువ హడావిడి లేకుండా ఉంటుంది. అమ్మాయి కంప్లీట్ ఆపోజిట్, ఎక్కువ ఆలోచిస్తూ, ఎక్కువ డౌట్లు పెట్టుకుని, ఎక్కువ అరుస్తూ ఆ టైప్ క్యారెక్టర్ అమ్మాయి. సో ఈ క్యారెక్టర్ సో వాళ్ళిద్దరి మధ్య జరిగే కెమిస్ట్రీ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా తీశారు సీన్. కొన్నిసార్లు శేఖర్ గారు ఆయన దిల్రాజు గారు చెప్తున్నారు మూమెంట్స్ మాకు షూటింగ్ చేసేటప్పుడు కూడా ఆ సీన్లో ఉన్న ఇంపాక్ట్ మాకు అర్థం కాదు, నాకు చాలా అర్థం కాలేదు ఏంటి ఇంతేనా ఉంది సీన్ అని. కానీ ఎడిటింగ్ టేబుల్కి వచ్చిన తర్వాత నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసినప్పుడు నాకు అర్థమైంది లైక్ దిస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. అండ్ పాత సినిమాలో కూడా హ్యాపీ డేస్ కానీ ఆనంద్ కానీ చాలా చిన్న క్యూట్గా ఉంటాయి సీన్లు, ఎక్కువ పెద్ద డైలాగ్ కూడా ఏమి ఉండవు, బట్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటాయి అన్నీ. సో ఈ సినిమాలో కూడా అలాంటి సీన్స్ చాలా వచ్చినాయి. ఓకే. సో దర్ లాట్ ఆఫ్ సీన్స్ వేర్ హౌస్ పల్లవి ప్రేమం తర్వాత ఫస్ట్ టైం తెలుగులోకి వస్తున్నారు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా యూజువల్గా హీరోయిన్స్ ప్లాన్డ్గా వస్తారు, లైక్ నేను ఇలాంటి ఇమేజ్లో క్రియేట్ చేసుకోవాలి అలాంటి. సో రావడమే బద్మాష్ అనుకుంటూ ఎంట్రీ ఇస్తున్నారు.
సో హౌస్ దట్? నేను యాక్చువల్లీ ఒక్కొక్క కథలు విన్నటప్పుడు ఐ విల్ థింక్ సంథింగ్ న్యూ నేను ప్లే చేయాలి అక్కడ. నా కంఫర్ట్ జోన్ ఏమని నాకు తెలుసు, నేను చాలా లౌడ్గా ఉండను. బట్ ఈ టైం కూడా నేను ఐ వాజ్ థింకింగ్ డౌట్స్ ఉంది. శేఖర్ గారితో నేను అడిగాను, నేను ఇది ఐ థింక్ ఇట్స్ పాసిబుల్, నేను ఇది ప్లే చేయొచ్చా, నాకు తెలీదు అని. అండ్ నేను ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఐ థాట్ ఓకే మేబీ ఎల్సి ఈ సైడ్ నాకు ఉందా లేదా అని నేను ప్లే చేశాను. బట్ ఇప్పుడు నేను యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ లాగే చేంజ్ అయ్యాను. ఇంట్లో కూడా అవునా అరుస్తున్నాను ఏమో, బట్ ఐ డోంట్ నో. ఆ క్యారెక్టర్ భానుమతి అనే మారిపోయాను. సో ఇంకా భానుమతిలోనే ఉన్నారు, ఇంకా పల్లవిలోకి రాలేదు? ఇంకా రావట్లేదు. ఓకే. సో ఆ బూతుల మీనింగ్ ఎప్పుడన్నా తెలుసుకున్నారా? తెలీదు, నేను రియలీ నేను అడగలేదు. అంటే ఎందుకంటే యాక్చువల్ అంటే అది శేఖర్ గారు అనుకొని రాశారు, బట్ అది సోషల్ మీడియాకే వదిలాము. సినిమాలో ఉండదు అది, ఎందుకంటే ఇట్స్ సెన్సార్ అది. ఓకే. రెబల్ క్యారెక్టర్ కాబట్టి ఇలా ఉంటే బాగుంటుందని శేఖర్ గారు రాశారు. బట్ నేను అక్కడే చెప్పాను ఇది సెన్సార్ రాదు, యూ రిమూవ్ అని. సినిమాలో దాన్ని బద్మాష్. శేఖర్ గారు థాట్ ఆ టైంలో ఒక అమ్మాయికి ఎవరైనా ఇరిటేట్ చేస్తే అప్పుడు చాలా స్ట్రాంగ్ అమ్మాయి ఎలా తిట్లు ఇస్తారు అని ఇది ఇచ్చారు. నేను ఒక 2-3 ఫ్రెండ్స్ కి అడిగాను, అదంటే ఏమి వేస్ట్ ల్యాండ్ అని ఏమో చెప్పి వదిలారు. బట్ నాకు యాక్చువల్లీ ఇప్పుడు నాకు తెలీదు, ఏమో బ్యాడ్ మీనింగ్ ఉందా తెలుసుకో. ఈ ఫిల్మ్ తర్వాత అందరూ అమ్మాయిలు they'll go fida on Varun because నేను చూసాను జనరలీ తెలిసే మల్లర్ ప్రేమం నుంచి ఇలా ఒక అమ్మాయి కావాలి. బట్ నేను చూసిన నుంచి పీపుల్ విల్ ఫాల్ మ్యాడ్. పెళ్లి చేసుకోవడానికి నీలాంటి క్యారెక్టర్ ఎవరు? యాక్చువల్లీ ఈ ఫిల్మ్ తర్వాత తెలివి లైక్ ఓ మై గాడ్ అమ్మాయి బూత్లు నాకు అదే చాలా భయం. అక్కడ ఎడిట్ లో చూస్తే తను ఏదో హీరోయిక్ ఫిగర్ లాగా ఉన్నారు, నేను అయ్యో పాపం ఒక వెరీ స్వీట్ అబ్బాయి, ఎవ్రీబడి విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్. యూజువల్ గా సార్ ఇట్లాంటి ఆన్సర్ అంతా కూడా మేము ఉల్టా వింటూ ఉంటాము. అంటే తనది డామినేటింగ్ గా ఉండేసి మన సొసైటీలో ఉండేది జనరల్ గా రివర్స్. అబ్బాయి డామినేటింగ్ ఉంటాడు, అమ్మాయి కొంచెం తక్కువ ఉంటది. ఎమోషనల్ గా ఫీల్ అయ్యేది ఎక్కువ గర్ల్స్ ఏ ఫీల్ అవుతారు, అబ్బాయిలు ఓవర్ లుక్ చేస్తుంటారు. ఇక్కడ రివర్స్, అబ్బాయిలు కూడా ఫీల్ అవుతారు కానీ రూమ్ లో ఫీల్ అవుతారు, బయట ఫీలింగ్ ఉంటది. బట్ ఓవర్కమ్ చేయడానికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోవడము, ఎక్కడికి వెళ్ళడము, అమ్మాయిలకు ఆ స్కోప్ ఉండదు, ఇంట్లో ఉండో లోపల కుమిలిపోతూ ఉండడం. సార్ వరుణ్ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది మాత్రం క్లియర్ చేశారు. సో వై సాయి పల్లవి? యాక్చువల్ సాయి పల్లవిని సెలెక్ట్ చేశాను, నా రోల్ ఏం లేదు. శేఖర్ గారు ఒక రోజు వచ్చి డైరెక్ట్ సార్ ఈ క్యారెక్టర్కి అమ్మాయిని అనుకుంటున్నాం అన్నారు. బాగుంటుందండి, ఆ సినిమా చూశాను నేను, అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్, నో డౌట్ బాగుంటుంది, ట్రై. ఆమెను పట్టుకోవడానికి వాళ్ళు 6 months ట్రై చేశారు. అలా ఎందుకంటే నేను చదువుకున్నాను, మెడిసిన్ చేస్తాను. సో మధ్యలో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని టచ్లోకి రాలేదు. సో వాళ్ళేమో ఆ అమ్మాయి అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యాం. ఓకే. సో వేరే ఆప్షన్ 1-2 చెప్తున్నారు కానీ ఫస్ట్ అది వచ్చే వరకు, రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఓకే. సో ఫైనలీ మెడిసిన్ అయ్యాక వచ్చి కథ విని నచ్చి గ్రీన్. దిల్ రాజు గారితో వర్కింగ్ ఎలా అనిపించింది? దిల్ రాజు నాకు ఎప్పటి నుంచో తెలుసు, లైక్ నాట్ రీసెంట్ టైం, ఆర్యా టైం నుంచి ప్రాబ్లీ పరిచయం లేదు చిన్నపిల్లడు. అఫీషియల్ గా అంటే దీని ముందు ప్రాజెక్ట్ యాక్చువల్లీ కలిసి చేయాలి అనుకున్నాను. అప్పుడే చాలా ట్రావెల్ చేసాం, ఎక్కువ ఆయన ఆఫీస్లో కలవడం అన్ని. అండ్ ఆయన స్ట్రైట్ టు ద పాయింట్, ఎక్కువ ఏదో వెనకాల దాచిపెట్టుకునేలాగా మాట్లాడరు, వెరీ డైరెక్ట్. సో అది చాలా, సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండేది కదా నాకు ఆయనతో మాట్లాడడం. ఈవెన్ దో ఆయన స్టేచర్ వైజ్ పెద్ద ప్రొడ్యూసర్ అయినా కూడా నాకు ఏదైనా ఆయనకు చెప్పాలన్నా కూడా ప్రాబ్లం ఉండేది కాదు, ఫోన్ చేసి డైరెక్ట్గా మాట్లాడేవాడిని, యాక్సెస్ ఉండేది ఆయనతో. సో ఆ విధంగా నాకు వాజ్ వెరీ ఫ్రీ ఆయనతో కమ్యూనికేట్ చేయడం. కమ్యూనికేషన్ ఉంటే పెద్ద ఇంకా చిన్న ప్రాబ్లమ్స్ వేరేవే ఉండవు. సో ఆ విధంగా ఆయన, ఇంకోటి సినిమా విషయంలో కూడా నాకు డౌట్లు వచ్చినప్పుడు నేను యూజువలీ నేను చేయకముందు ఆయన ఫోన్ చేస్తారు, అదేదో చాలాసార్లు అయింది నాకు. ఫోన్ చేసి ఆయనే సినిమా బాగా వచ్చిందని చెప్తూ చాలా కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటారు. యువర్ ఎక్స్పీరియన్స్ దిల్ రాజు గారితో వర్కింగ్? సేమ్ థింగ్, హి యాక్చువల్లీ సెడ్ ఆల్ మై పాయింట్స్. నో బికాజ్ ఒక కమ్యూనికేషన్ యు విల్ హావ్ టు హావ్. ఫస్ట్ మా ఇద్దరికి కమ్యూనికేషన్ లేదు, బికాజ్ నేను నెక్స్ట్ లైన్ ప్రొడ్యూసర్ వాళ్ళే డే టు డే యాక్సెస్ ఉండేవాళ్ళు, చేసుకునేవాళ్ళు. సడన్ గా నేను బాన్సువాడ అక్కడిక్కడ వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళం కానీ అంటే హలో హాయ్ అంతమంటే. యుఎస్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు యుఎస్కి వెళ్ళగానే వాళ్ళకి చిన్న అక్కడ జరిగిన ప్రాసెస్లో కంఫర్ట్ కాల్ ఎత్తాను. ఓకే. సో నాతో మాట్లాడాలి రాజుగారితో అని అంటే, సరే కాల్ చేయమని అంటే నాకు
మెసేజ్ చేసింది ఫస్ట్. మెసేజ్ చేస్తే నేనే కాల్ చేశాను. మెసేజ్ చేస్తే నేనే కాల్ చేశాను. కాల్ బ్యాక్ చేసా, చెప్పు పల్లవి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం, ఇలా ఇలా ఉందని ఫోన్ పెట్టేసి 2 minutes సెట్ అయిపోతుంది, అసలు జీరో టెన్షన్, నీ పర్ఫార్మెన్స్ మీ షూటింగ్ చూసుకున్నాను, ప్రాబ్లం ఏంటో జస్ట్ 2 minutes సాల్వ్ చేసేసాను. అప్పటి నుంచి ఎనీ ప్రాబ్లం ఫస్ట్ మెసేజ్ సార్ మీకు నేను కాల్ చేయొచ్చా, ఫస్ట్ ఆ మెసేజ్ ఉంటుంది. వరుణ్, నిజంగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, హీరోయిజం ప్లే చేయాల్సిన క్యారెక్టర్లో ఇప్పుడు టు బి హానెస్ట్ ఫిదాలో పల్లవికి ఇచ్చారు అటువంటి ఆ రెబల్గా ఉండడం కానీ ఆ హీరోయిజం. సో మీ క్యారెక్టర్ మీ ట్రావెల్ అయ్యే టైంలో మీకు బాగా గుర్తుండిపోయిన సిచ్యువేషన్, ఇట్లాంటి సీన్లు నేను చేయాలి నువ్వు చేస్తున్నావు ఏంటి అన్న సిచ్యువేషన్ ఏదైనా? అంటే కొన్ని పల్లెకి ఆల్రెడీ నవ్వచ్చు. నేను ఓవరాల్ గా మోర్ దెన్ నాకు అమ్మాయి క్యారెక్టర్ చాలా నచ్చింది ఓవరాల్ కథ విన్నప్పుడు. బట్ నా క్యారెక్టర్ కూడా నాకు చాలా ఇష్టం. సో చాలా ఆనెస్ట్ జెన్యున్ క్యారెక్టర్ అనమాట. సాఫ్ట్ క్యారెక్టర్ అంటే ఎక్కువ అలాంటివి ఆపర్చునిటీస్ కూడా తక్కువ వస్తాయి ఇలాంటి క్యారెక్టర్లు చేయడానికి. ఎక్కడో సినిమాలో చూస్తే మీరు మీ అందరు హీరోయిన్ నచ్చుతాడు, అమ్మాయి క్యారెక్టర్ బాగుంటుంది కానీ మీరు హీరోనే పాపం. అందుకే అందరూ ఫైనల్లీ చెప్పేస్తున్నారు. అదే అదే నిజం. అందరూ చెప్తున్నారు పల్లవి ఇదిలో ఇది చాలా లౌడ్ అండ్ బూత్ లో ఎవ్రీథింగ్, బట్ యాక్చువల్లీ అందరూ చాలా ప్రేమ ఉండేది తను క్యారెక్టర్ మీద. ఎందుకంటే దే థింక్ ఈ అమ్మాయి ఎందుకు ఈ అబ్బాయి ఇంత టార్చర్ చేస్తుంది అలా. అదే భయం. యూజువల్లీ హీరోయిన్ క్యారెక్టర్స్ క్యూట్ ఉంటాయి, ఈ సినిమా హీరో క్యారెక్టర్ క్యూట్ ఉంటుంది. బట్ ఏమంటే ఈ ఫిల్మ్ లో శేఖర్ గారు జనరలీ എല്ലാ మూవీస్ లో బాయ్ ఇలా ఉండాలి గర్ల్స్ ఇలా ఉండాలి అని ఒక టెంప్లేట్ లాగా ఉంటది కదా. ఈ ఫిల్మ్ లో ఈవెన్ ఇన్ రియల్ లైఫ్ 2-3 అమ్మాయిస్ ఇలా ఉండొచ్చు, బాయ్స్ వేరేలాగా ఉండొచ్చు. సో వీ ప్లేడ్ వన్ క్యారెక్టర్ అండ్ ఐ థింక్ తను ఫినామినల్ గా చేశారు. బికాస్ ఒక కుట్టి ఎక్స్ప్రెషన్ కూడా జనరలీ మన సజెషన్ లో చేశారు కదా. నా ఎక్స్ప్రెషన్ తర్వాత నేను అక్కడ వెళ్ళి చూసి తను ఎక్స్ప్రెషన్ చూస్తే అయ్యో మళ్ళీ చేయాలి, తను అంత బాగా చేశారు. లెవెల్ ఈ సీన్ కి ఇంతే కావాలంటే తను అది నుంచి 100 times ఇస్తారు. సో వీల్ థింక్ అయ్యో ఈ సీన్ లో మనమే అక్కడ ఉండాలి కదా, తను ఈ ఎక్స్ప్రెషన్ తో హీస్ చేంజ్ ద సీన్ టు డిఫరెంట్ లెవెల్. ఈ సీన్ ఈ లెవెల్లోనే ఉండాలి అని మనం ఆలోచిస్తాం. బట్ ఆ సీన్ తర్వాత తను చేసే తర్వాత వెళ్ళి మానిటర్ లో చూస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది. ఐ థింక్ దట్స్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ది ఎండ్. ఐ హోప్ పీపుల్ లైక్ మీ అట్లీస్ట్ లిటిల్ బిట్. నచ్చుతుంది, తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అంటే ఎనర్జీ మొత్తం ఆమె క్యారెక్టర్ ఉంటుంది ఎక్కువ సినిమాలో. చాలా ఫన్నీగా ఉంటుంది ఆమె రోల్లో. బట్ ఓవరాల్ గా వాళ్ళిద్దరు క్యారెక్టర్ సినిమాలో అలా ఆపోజిట్ ఉండడం వల్లే అవుట్పుట్ కూడా అలా వచ్చింది. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అందుకే అంత బాగా వర్కౌట్ అయింది. అందరికి అనిపించింది చూసిన సినిమా. డెఫినెట్లీ అందరూ అదే అంటారు రేపు పొద్దున చూసిన తర్వాత. ఇందాక మీరు అన్నట్టుగానే పెళ్లి చేసుకోవడానికి ఇలాంటి రౌడీ అమ్మాయి ఎలాగొద్దు, పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఇలాంటి సైలెంట్ అబ్బాయి కావాలి సార్ అమ్మాయిలకి. సో ప్రాబబ్లీ ఆ యాంగిల్లో ఇంకా అమ్మాయిలు ఎక్కువ కనెక్ట్ అయిపోతాం సినిమా రిలీజ్ అయిన తర్వాత. అబ్బాయిలు చాలా ఫీల్ అవుతారు అది తర్వాత థింకింగ్ లవ్ స్టోరీ. సినిమాకి ఎందుకు వెళ్తాం? ఆ 2.5 hours హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, మంచి మంచి మూమెంట్స్ ఉంటే కనెక్ట్ అవుతాము. సో అదే సినిమా. మంచి మ్యూజిక్ ఉండాలి. సో ఆ 2.5 hours మనం ఎంగేజ్ కావాలి. ఆ ఎంగేజ్లో మనకు బోర్ కొట్టకుండా హ్యాపీగా ఉంటే బయటకు వచ్చి మంచి సినిమా అని చెప్తాం. సింపుల్. అవును సార్. ఎనీ ఆడియన్స్ అది ఇదో మంచి సినిమా. సో అమ్మాయిలు హ్యాపీగా ఫీల్ అవుతారు, అబ్బాయిలు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫిదా చూసి వచ్చి డెఫినెట్గా ఫిదా అవుతారు. సో మ్యూజిక్ కూడాను ఆల్రెడీ హిట్ టాక్లో నడుస్తుంది సార్. హిట్ అండ్ ఎవ్రీబడి లవ్డ్ ఇట్. చాలా మందికి ఆల్రెడీ కాలర్ ట్యూన్ కూడా అయిపోయింది సార్ తెలంగాణ సాంగ్ అంతా కూడాను. సో వరుణ్ మీ ఫేవరెట్ సాంగ్? నాకు ఊసిపోదే ఫస్ట్ ఫేవరెట్ సాంగ్. అండ్ లైక్ హే పిల్లగాడ సాంగ్ కూడా బాగా ఇష్టం. హే పిల్లగాడ వచ్చింది సాంగ్ నాకు లైక్ 3-4 సాంగ్స్ ఇన్ ద ఫిల్మ్ లైక్ జెన్యూన్లీ. అండ్ నా సినిమా కొన్ని నచ్చితే కొన్ని నచ్చవు అని పాటలు. బట్ దిస్ ఫిల్మ్ నాకు మోస్ట్ ఆఫ్ ఇట్ లైక్ ఆల్ ది సాంగ్స్. అదే నేను మన శక్తికి ఫోన్ చేసి కూడా చాలాసేపు మాట్లాడాను. నేను ఆడియో ఫంక్షన్ కూడా చాలా ఎక్కువసేపు మాట్లాడాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద మ్యూజిక్. అంటే ఈ సినిమాకి సోల్ మ్యూజిక్. శేఖర్ గారి సినిమాలో యూజువలీ ప్రతి దాంట్లో మ్యూజిక్ దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆర్ఆర్ కానీ దీనికి కానీ ఆయన చేసిన సీన్కి ఆయన ముందే తెలుసు ఆయనకి ఎలా ఎక్కడెక్కడ వాడతారో. సో ఆయనకి చాలా ఎక్కువ ఉన్నారు మ్యూజిక్ సెన్సిబిలిటీ. సో ఆయన దగ్గరుండి ఆయన ఇంకా శక్తి కాంబినేషన్లో హోప్ ఆర్ఆర్ కూడా చిన్న చిన్న బిట్స్ చూసాను. సినిమా వేరే లెవెల్కి ఎలివేట్ చేసి అన్ని
ఎమోషన్ కూడా నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్తాయి కదా ఆ మ్యూజిక్ వల్ల. సో ఇందులో డాన్స్ అసలు ఇరక్క తీస్తారంటే మీ పక్కన డాన్సర్స్ కూడా దేర్ నాట్ డూయింగ్ దట్ స్టెప్ ప్రాపర్లీ. ఈ స్టెప్ ఒకటి చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా సరిగ్గా కూర్చోట్లేదు, యూఆర్ డూయింగ్ ఇట్ దాట్ వెల్. సినిమాలో అది ఒకటే పాట డాన్స్ సాంగ్, క్లారిటీ ఇవ్వండి మళ్ళీ. చెప్పారు ఇలా ఒక డాన్స్ సీక్వెన్స్ ఉంది అని, నాకు చాలా భయం ఎలా, ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ కి కొంచెం స్టైల్స్ వస్తుంది నాకు తెలుసు, కొంచెం స్టైల్స్ చేస్తే నాకు డౌట్ బాగుంటుందా లేదా అని. దే సెడ్ ఈ డాన్స్ ఉంది ఇలా చేయాలి అండ్ శేఖర్ మాస్టర్ వచ్చారు అండ్ స్టెప్స్ ఫస్ట్ డే పూజిత ఒక అమ్మాయి నాకు నేర్పించారు. నేను చేసిన తర్వాత యాక్చువల్లీ ఫస్ట్ డే రావట్లేదు అంటే తను స్టైల్ వేరే అండ్ నా స్టైల్ వేరే. అండ్ సెకండ్ డే ట్రై చేసి సెకండ్ డేవే వీ వెంట్ ఆఫ్ టు షూట్. సో ఒక రోజు ప్రాక్టీస్, సెకండ్ డే మనం షూట్కి వెళ్ళినప్పుడు నేను చూసాను అండ్ తర్వాత ఆ స్టెప్స్ అంత సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే అంత బాగా వచ్చింది. ఐ వాజ్ సో హ్యాపీ. ఇంటికి వెళ్ళి నా చెల్లితో నేను అది ప్రాక్టీస్ చేస్తున్నాను. అంత క్యాచీగా ఉంది. ఐఎమ్ హోపింగ్ దట్ బికమ్స్ అ సూపర్ డూపర్ హిట్ బికాస్ దట్ ఇస్ అ వెరీ వెరీ నైస్ సాంగ్. అండ్ శేఖర్ మాస్టర్ అంత బాగా కొరియోగ్రాఫ్ చేసి ఇప్పటి వరకు మీరు ప్రొడ్యూస్ చేసిన మూవీస్ అన్నిట్లలోంచి ఎవ్రీ ఇయర్ మాక్సిమం 2-3 కూడా టచ్ అవ్వలేదు సార్. 2017 ఈజ్ వాట్ యూనో హిట్ వెళ్తున్నారు. ఆల్రెడీ ఇంకా 2 మూవీస్ లైన్ ఆఫ్ లో ఉన్నాయి. దాని గురించి ఏం చెప్తారు సార్? తెలుసుకోవాలని ఉంది. వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? ప్లాన్ చేసింది కాదు. సో అలా లాస్ట్ 2 years నుంచి స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. సో ఒక్కొక్క ప్రాజెక్ట్ మెటరలైజ్ అవుతూ వచ్చింది. సో లక్కీగా సంక్రాంతికి శతమానం భవతి లాస్ట్ ఇయర్ December 23 నేను లోకల్ చేయాల్సింది. సో ఎక్కడో వర్క్ కంప్లీట్ కాక ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉండడం వల్ల అది వచ్చి February రిలీజ్ అయింది. సో అది లాస్ట్ ఇయర్ రావాల్సిన ఫిల్మ్. సో అలా అది Februaryలో నేను లోకల్ అండ్ మొన్నే Juneలో టీజే. సో ఫస్ట్ హాఫ్ లో హ్యాట్రిక్ కంప్లీట్ అయింది. మేబీ సెకండ్ హాఫ్ లో ఇంకొక హ్యాట్రిక్ కంప్లీట్ అవుతే సెకండ్ హాఫ్ కి కూడా 3 మూవీస్ రెడీగా ఉన్నాయి. సో డెఫినెట్ మేబీ ఇది ఛాన్సెస్ ఇస్ దేర్. కంటెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయి, ఛాన్స్ ఉంది సెకండ్ హ్యాట్రిక్ కూడా.